మురుగన్ మిడ్ క్లోజ్ టు రేంజ్లో చేంజెస్ ఏం లేవు. స్టడీ బ్లాక్ పెట్టుకో. వై మేల్ ఈజ్ ఎ జోక్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో చోట మెన్షన్ చేశానండి. ఈ వీడియో చూసి ఒక 10 మంది పొగిడితే 90 మంది తిడతారనే విషయం నాకు తెలుసని. కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ చూసిన తర్వాత సిచ్యువేషన్ మొత్తం టోటల్ రివర్స్. 99 మంది పొగిడితే ఒకళ్ళు ఇద్దరు తిట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీమ్ క్రోవెల్ క్రియేషన్స్ మొత్తానికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏది జరిగేది కాదు. కేశవ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్, మురుగన్ కెమెరామెన్, బసంత్, రవి, రామ్ సుబ్బు డైరెక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ నా పేరున నా పర్సనల్ థ్యాంక్స్. వీడియో చూసి షేర్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి 10 మందికి చూడమని చెప్పి ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున థ్యాంక్స్ అండి. అదంతా పక్కన పెడితే తిట్టిన వాళ్ళ గురించి 2 ముక్కలు చెప్తానండి. ఒక అమ్మాయి యూ సన్ ఆఫ్ ఎ బిచ్ అని చెప్పినండి. నేను దానికి రెస్పాన్స్ ఏమను, ఆ అమ్మాయి నేను అనదలుచుకోలేదు కూడా. నీ సంస్కారానికి, నువ్వు పుట్టిన పుట్టుకి, నిన్ను పెంచిన తల్లిదండ్రులకి నా జోహార్లు. నువ్వు ఒక ఆడదాని ఉండి ఒక ఆడదాన్ని తిట్టావు, అది నీకు తెలిస్తే చాలు. అండ్ ఇంకొంతమంది ఉన్నారు ఇంటర్వ్యూ పేరుతో, ఒక ఎఫ్ఎం ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ పేరుతో 2 ఆర్జేలు, నేను పేర్లు మెన్షన్ చేయను, 2 ఆర్జేలు ఇంటర్వ్యూ పేరుతో అడ్డమైన క్వశ్చన్స్ అన్ని అడిగి లాస్ట్లో ఇది ఇంటర్వ్యూ కాదు, ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు అని చెప్పని వాళ్ళ పైశాచిక ఆనందాన్ని నా మీద చూపించుకున్నారు. వీడియో తీసేయమని బ్లాక్మెయిల్ చేశారు. అంటే యూట్యూబ్ నుంచి డిలీట్ చేయమని బ్లాక్మెయిల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో డిలీట్ చెయ్యను కూడా. సో అవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియో ఏంటి, వాట్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్, అది ఇది అని చెప్పని అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు టైటిల్ మాత్రం, ప్రస్తుతానికి టైటిల్ మాత్రం చెప్పగలను. డౌరీ నాట్ ఏ క్రైమ్ ఇన్ ఇండియా. కట్నం తీసుకున్నవాడు గాడిద కాదు. జై హింద్.